హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయే సేమియా సగ్గుబియ్యం పాయసం గురించి చెప్తాను. దానికి ముందుగా కొన్ని సగ్గుబియ్యం తీసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మంచి క్రీమీ మిల్క్ని తీసుకొని కాచుకోవాలి. పాలు తక్కువ హీట్ మీద మరక కాచుకుంటే పాయసం చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత మంచి శుభ్రమైన గిన్నె తీసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కాగంగానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేసాను. మీకు ఇంకా ఇష్టమైనవి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాంటివి మీ ఇష్టం వచ్చినవి ఏవైనా సరే. నేను ఇప్పుడు ఈ రెండు కలిపి వేయించుకున్నా. దోరగా వేయించుకోవాలి. మాడకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత సేమియా కొంచెం తీసుకొని అది కూడా అదే నెయ్యిలో కొంచెం సేపు దోరగా వేయించుకోవాలి. ఏ స్టేజ్లో కూడా మాడకుండా ఉండటం అనే జాగ్రత్త మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్వీట్స్లో మాడిపోతే మొత్తం టేస్ట్ అంతా పోతుంది. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ సేమియా తిప్పుతూ స్లో హీట్ మీద ఉడికించుకోవాలి. సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. పాలలో ఉడకడం వల్ల సేమియా విడివిడిగా ఉడుకుతుంది. ఆ తర్వాత నానబెట్టి ఉన్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసుకొని కలుపుతూ స్టవ్ సిమ్లోనే ఉంచి ఉడికించుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యం నానిపోయి ఉన్నాయి కదా, అందుకని తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఎక్కువ అస్సలు టైం పట్టదు. సేమియా కానీ సగ్గుబియ్యం ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఈ లోపల ఇలాచీ అంటే ఏలక్కాయలు తీసుకొని దంచుకొని అవి కూడా అందులో కలిపేసి ఒకసారి కలియబెట్టి ఇంకొంచెం పాలు పోసుకొని మళ్ళీ కొంచెం సేపు లైట్గా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పంచదార మీ టేస్ట్కి సరిపోయినట్టుగా పంచదార అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే ఒక కప్పు సేమియా, ఒక కప్పు అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. దానికి నేను 1.5 కప్పు పంచదార పోసాను. అది మీ టేస్ట్, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఆ పంచదార మళ్ళీ కరిగిపోతుంది. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు అంటున్నాను, మీరు ఎంతో టైం పడుతుంది అనుకోకండి. టోటల్ ప్రాసెస్ అంతా 10 మినిట్స్ లోపలే అయిపోతుంది. చాలా సింపుల్ అండి, వెరీ ఈజీ. అదిగో చూసేస్తారా, అయిపోయింది. అదిగో ఎంత చూడటానికే ఎంత బాగుందో కదా. ఇందులో ఫినిషింగ్ టచ్గా కొంచెం ఒక్క పిసరు పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఇంకా ఘుమఘుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అది మీ చాయిస్. ఉంటే వేసుకోండి, లేకపోయినా టేస్ట్లో ఏ ప్రాబ్లము ఉండదు, ఏ విధమైన తేడా కూడా రాదు. అది అయిపోయింది. దాన్ని ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. అది ఆ టెక్స్చర్ అలా ఉంటే చాలా బాగుంటుంది, తినడానికి చూడడానికి కూడా. ఇంక సర్వ్ చేసుకొని తినేయడమే. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి ఏ పూజల్లో అయినా ఈజీగా అయిపోయే ఈ వంట తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే.